హాయ్ అండి, ఇది చంద్రగ్రహణం రోజు తీసిన వీడియో అనమాట. ఇక గ్రహణం అయిన కాడ నుంచి మనం ఇంట్లో ఎలా శుభ్రం చేసుకోవాలి, నేను ఎలా చేసుకున్నాను ఇంట్లో అన్నది మీ అందరికీ ఇప్పుడు చూపించబోతున్నానండి. అదిగాక మనం ఇంట్లో రాగి వస్తువులు కానీ ఇత్తడి పాత్రలు కానీ అలాగే వెండి వస్తువులు అనేది ఎటువంటి కెమికల్ లేకుండా ఎలా శుభ్రం చేసుకోవాలి అన్న విషయం కూడా మీకు తెలియజేస్తాను. నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా గ్రహణం అని చెప్పేసి ఇంకా గ్రహణం అయిపోగానే ఇంకా నేనైతే తలస్నానం చేసి ఇక ముందైతే బొట్టు కాటుగా అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనం స్నానం చేసిన తర్వాత ఇక పనులు పూర్తి చేసుకోవాలన్నమాట. ఇంకా అలాగే అన్నిటి మీద గెరికైతే పెట్టుకున్నా కదా, ముందు వాటినైతే తీసేసుకుంటున్నాను అనమాట. తీసి డస్ట్బిన్లో వేసేసానండి. ఇంకా పొయ్యి అంతా ఎటువంటి దోషాలు ఉండకూడదు కానీ పసుపు కాస్త కల్లుప్పు వేసి మగ్గులో పైన గ్యాస్ కట్టంతా బాగా తుడుచుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే 7:30 అయిపోయింది కదండి. మళ్ళీ పిల్లలకి అన్నానికి ఇబ్బంది పడతారు కదా. ఫస్ట్ అన్నం అయితే వండుదామని చెప్పేసి ముందు పొయ్యి గదిని అయితే శుభ్రం చేస్తున్నాను అనమాట. గ్యాస్ కట్టు అవన్నీ చక్కగా పసుపు ఉప్పు వేసి మొత్తం తుడుచుకొస్తున్నానండి. ఇది మొత్తం తుడుచుకొచ్చి చక్కగా గ్యాస్ కట్ మీద ముగ్గులో వేసుకున్నాను అనుకోండి. తర్వాత వంట పొయ్యి మీద పెట్టేస్తే బియ్యం కడిగి ఆ తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చు కదా, నిదానంగా ఓ పక్క అన్నం ఉడికిద్ది కదా అని చెప్పేసి ముందైతే గ్యాస్ కట్టు పొయ్యి అన్నీ శుభ్రం అయితే చేసుకుంటున్నాను. ఏందో మన పూర్వకాలంలో ఇలా పెట్టారండి, మరి ఎందుకు పెట్టారో తెలియదు కానీ దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంటుందిలేండి. సైన్స్ ప్రకారం ఆ కిరణాల నుంచి వచ్చేది చెడు కిరణాలు అయితే వస్తాయి అన్నమాట. అవి వేటి మీద పడితే అవి విషంగా మారుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇంకా పొయ్యి గదంతా అయితే ఇట్లా శుభ్రం చేసేసుకుని ముగ్గులు అయితే వేసేసుకుని ఇంకా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇక బియ్యం అన్నం ఉడికేలోపు చక్కగా ఈలోపు ఇల్లు ఉడిసేసి తుడుచుకోవచ్చు అని చెప్పేసి తుడుచుకుంటున్నాను. ఇల్లు మొత్తం ఊడ్చేసుకుని అట్లాగే తడిగుడ్డు కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇల్లు తుడిసేటప్పుడు కూడా నేను అందులో కాస్త చూపిస్తాను మీకు. కల్లుప్పు పసుపు వేసి ఇల్లు అయితే తుడుచుకున్నాను. ఎందుకంటే ఇలా తుడుచుకుంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఇల్లు తుడిసేటప్పుడు ఎటువంటి దోషాలు ఉండకుండా ఉంటాయి. అలాగే పసుపు యాంటీబయాటిక్, ఉప్పు ఈ రెండు కలవడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న క్రిములు కూడా చనిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనం ఇల్లు తుడిసేటప్పుడు కాస్త పసుపు కల్లుప్పు అనేది వేసుకుంటే ఎన్నో దోషాలున్నా కూడా ఇల్లంతా శుభ్రం అవుతుంది అనమాట. అంటే మనకి ఇల్లంతా శుద్ధ అయిద్ది అనమాట. పసుపు ఉప్పు వేసి ఇల్లు అనేది తుడుచుకుంటే ఇంక ఇల్లంతా తుడుచుకున్న తర్వాత ఇంక దేవుడికి దీపారాధన చేసేవి, ప్రసాదం పెట్టే గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. వీటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీ అందరికీ ఒక టిప్ అయితే చెప్తాను. మనం నిమ్మకాయలు ఉంటాయి కదా, పాడైపోయినాయి, మంచి అయినా పాడైపోయినాయి అయినా పడేయకుండా చక్కగా నిమ్మకాయ రసాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకుని దాంట్లో విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ విమ్ లిక్విడ్ వేసి కనుక మనం వెండి అయినా సరే ఇత్తడి అయినా సరే రాగి అయినా సరే ఇవన్నీ కడుక్కున్నామంటే చాలా తెల్లగా వస్తాయి. అంటే మనం కెమికల్స్ యూజ్ చేసి ఇట్ట పెట్టంగానే అవి మెరిసిపోయినట్లు అయిపోతాయండి. కాకపోతే దీనికి ఏంటంటే కొద్దిగా రుద్ది మనం నీట్గా చేసుకుంటే ఇటు కలర్ అనేది తొందరగా పోదు. అంటే దీని షైనింగ్ అనేది తొందరగా పోదు. మనం ఏమైనా కెమికల్స్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ ఏమైనా వాడితే ఏంటంటే ఏం జరిగిందంటే అవి తొందరగా కాంతి అయితే వస్తాయి కానీ మళ్ళీ వెంటనే నల్లబడిపోతాయి అనమాట. అదే ఇలా నిమ్మకాయ విమ్ లిక్విడ్ వేసి కనుక రుద్దుకుంటే బాగా మంచి షైనింగ్గా ఉంటాయి. మెరిసిపోతాయి అని నేను చెప్పను కానీ కాస్త అదంతా అయితే పోయి చక్కగా నీట్గా అయితే అవుతుంది. నేను చూపిస్తున్నాను కదా, కాకపోతే కొంచెం మనం బాగా రుద్దుకోవాలండి. మళ్ళీ ఏంటక్క నువ్వు చెప్పావు ఇట్టు పెట్టంగానే ఏం రావట్లేదు కదా అనుకుంటారు. నేనేం అలా చెప్పట్లా, కొంచెం కష్టపడాలండి. ఎందుకంటే కెమికల్ యూజ్ చేసి వాటిని ఉపయోగించి మరి వాటిల్లోనే ప్రసాదాలు పెట్టి వాటిని మనం తింటాం కదా, అలా తినటం మంచిది కాదు. ఎందుకంటే మనం కెమికల్ ఉపయోగించి వాటిని తెల్లగా మెరిసేటట్టు చేస్తాము, అందులో ప్రసాదం పెడతాం, ఆ ప్రసాదాన్ని మనమే స్వీకరిస్తాం కదా, అప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోయిద్ది. దానివల్లే మనకి వేరు వేరు రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా చేయకోకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, నేను ఇలా చేసినా కూడా అవి ఇట్లా మెరుస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కాస్త బాగా రుద్దుకోవాలి అంతే. ఒక 5 నిమిషాలు కష్టపడితే చాలండి. అన్నీ ఏదైనా కష్టపడిందే రాదు కదా, కష్టపడితే వచ్చిందే మనకి నిలిచిద్ది కానీ అప్పుడప్పుడు వచ్చింది అట్లాగే వెళ్ళిపోయిద్ది అంటారు చూడ, అది నిజమండి. అందుకే ఏదైనా కష్టపడితేనే దానికి ఫలితం ఉంటుంది. వెండి కూడా చూడండి ఎలా మెరుస్తున్నాయో, వెండి వాటిని కూడా నేను అలాగే తోముకున్నాను అనమాట.
విమ్ లిక్విడ్ నిమ్మకాయ వేసి తోముకున్నా. ఇవన్నీ చూడండి, అంటే మెరవట్లేదులే కానీ బాగా మంచి షైనింగ్ అయితే వచ్చినాయి కదా. ఇంకా అలాగే అదే పొయ్యి మీద అన్నం పెట్టానని చెప్పాను కదా, ఆ వీడియో మళ్ళీ వచ్చినట్టుందండి. ఇంకా ఇటువైపు ఏమో ఇది పొద్దున్నే మర్చిపోయాను, నేను చెప్పడమే పొరపాటు. ఇక తెల్లారైతే లేసాను కదా, ఇవన్నీ నైట్ చేసుకున్న పనులు, దేవుడి దీపారాధన కుందులు అవి. ఎందుకంటే ఫోటోలు అవన్నీ మనం క్లీన్ చేసి గంధం బొట్లు పెట్టుకుంటాం కదా, అవి నేనేం చేశానంటే మంగళవారం అని చెప్పేసి రాత్రి క్లీన్ చేయలేదు దేవుళ్ళని. ఎప్పుడు కూడా నైట్ పూట రాత్రిపూట దేవుళ్ళ పటాలనేవి తుడిసి బొట్లు పెట్టడం అనేది చేయకూడదంట. అందుకని చెప్పేసి అది కాక మంగళవారం అని నేను చేయలేదు. ఇంకా పగలు చేసుకుందాం రేపు బుధవారం అని చెప్పేసి ఇక పొద్దున్నైతే లేచి కింద పూలు, మందార పూలు చాలా పూసినాయి అండి. అసలు నాకు భలే అనిపించింది అనమాట. ఒక్క చెట్టుకే 12-13 పూలు పూసినాయి అనమాట. ఇంకా ఆ పూలను అయితే దేవుళ్ళకి పెడదామని కోసుకొచ్చి ఇంక ఈలోపు నేనైతే పొద్దున్నే లేచి రెడీ అయిపోయి నేను స్నానం చేయిందే ఇల్లు అవి శుభ్రం చేసుకుని స్నానం చేసి నాకే వంట మొదలు పెడతాను అనమాట. ఇంకా నేను ఫస్ట్ స్నానం చేసి వచ్చి ఒక పొయ్యి మీద చిక్కుడుకాయలు, ఒక పొయ్యి మీద అన్నం అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత వాకిట్లో ముగ్గు అయితే వేసేసుకున్నానండి. మామూలుగా చాపలిస్తూనే వేసానులేండి. ఏమన్నా పండగలు లేకపోతే శుక్రవారాలు ఉంటే అప్పుడు ముగ్గుతో వేసుకుంటాను అనమాట. మామూలుగా అయితే చాపలిస్తూనే వేసేసుకుంటాను. ఇంకా ఈ పని అంతా పూర్తి చేసుకుని పిల్లోడికి క్యారేజీ కట్టేసి నేను ఇంకా దేవుడి విగ్రహాలు, ఫోటోలు అన్నీ తుడిసి బొట్లు పెట్టుకుందామని చెప్పేసి వాటిని అయితే రెడీ చేసుకుంటున్నాను. వీటిని కూడా అంతేనండి, నిమ్మకాయ, విమ్ లిక్విడ్ వేసి కనుక మనం నీట్గా, ఇది ఇత్తడిది కదా అమ్మవారిది బొమ్మ కొంచెం షైనింగ్గా లేదని చెప్పేసి ఇంకా నిమ్మకాయ, విమ్ లిక్విడ్ వేసి అమ్మవారి బొమ్మ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. మనం కెమికల్స్ వాడే కన్నా కష్టపడే కన్నా ఇలాంటి ఈజీ పద్ధతిని అవలంబించడం మంచిదన్నమాట. నాకైతే ఇదే బాగుందనమాట. చక్కగా పాడైపోయిన నిమ్మకాయలను పడేయకోకుండా ఇలా యూజ్ చేసుకోవడం మంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వేస్ట్ కాకుండా ఉంటుంది కదా రసం అనేది చెప్పేసి నేను ఇలా ఉపయోగిస్తానండి. చక్కగా విమ్ లిక్విడ్ అయితే వేసుకుని రుద్దుకుంటున్నాను. అలాగే వెండి కూడా అలాగే వస్తాయండి, కాకపోతే కొద్దిగా కష్టపడాలి అంతే. ఇప్పుడు అందరూ అబ్బాయి ఎవరు రుద్దుతారులే ఎంతసేపు రుద్ది అంటే, మరి మనకు అన్నీ కావాలంటే ఎక్కడ కుదురుతాయండి? మరి అన్నీ చేసుకోవాలి అంటే తప్పదు కదా. మనం ఇట్ట పెట్టంగానే ఇలా వచ్చేసేయాలి అంటే అది కుదరదు కదా. ఇప్పుడు అందరూ ఈజీ మెథడ్కి అలవాటు పడిపోయి కూడా సగం అందరికీ అలా అలవాటు అయిపోయి కూడా ఎక్కువసేపు ఏదైనా శ్రమ చేయాలన్నా కూడా చేయలేకపోతున్నారనమాట. చూశారు కదా అమ్మవారి విగ్రహం ఎలా వచ్చిందో. ఇంకా అలాగే వెంకటేశ్వర స్వామిది కూడా అలాగే రుద్దుకున్నాను అనమాట. అంటే చూస్తున్నారు కదా, చుట్టూ ఏమీ అంత బాగా రాకపోయినా పర్వాలేదు, బాగానే వచ్చింది నాకు. వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా అంటే చుట్టూ కొద్దిగా నలుపు అనేది ఉందన్నమాట, అయినా కూడా బాగానే వచ్చింది అనిపించింది. ఇక చాలండి, ఇది ఇంత కష్టపడి ఏం కెమికల్స్ వాడకుండా ఇట్లా రుద్దుకుంటే చాలు కదా. ఇక చూసారా అన్నీ క్లీన్ చేసుకున్నాక ఎంత బాగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఎండ పడి అవి భలే షైనింగ్గా అనిపిస్తున్నాయి కదా. ఇక ఇలా అయితే పూర్తి చేసుకున్నాను, అన్నీ కడిగి నీట్గా పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ తుడిసి పెట్టుకునేలోపు మనం దేవుడి గది కూడా పటాలు కూడా తీసేసి శుభ్రం చేసుకున్నాం అని చెప్పేసి ఇక పటాలు కూడా తీసి అన్నీ మనం కొన్ని పాటించాలండి. దేవుడి గది శుభ్రం చేసేటప్పుడు ఎలా పడితే అలా కాదనమాట. ఏదైనా దేవుడికి ఉపయోగించే క్లాత్ మీద వేసుకుని కింద కూర్చొని చక్కగా అవన్నీ అక్కడ పెట్టుకుని మనం తుడుచుకుని పెట్టుకోవాలి. ఈ దేవుడికి సంబంధించి అన్నీ వేరేగా పెట్టుకోవాలన్నమాట, ఇంట్లో కాదు. ఇంక ఇవన్నీ తీసి నేను అక్కడ పెట్టుకుని మొత్తం అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఇవన్నీ విగ్రహాలు పెట్టే పీటలు అనమాట, చిన్న చిన్న పీటలు. ఇంకా అవి కూడా మొత్తం తుడిసి ఆడ పెట్టుకుందామని చెప్పేసి మొత్తం అయితే తీసేసుకుని ఒక పక్కన పెట్టేసి ఇక దేవుడికి అదంతా తుడుచుకుంటున్నానండి. ఇది మొత్తం ఒక బట్ట ఇది దేవుడికే ఉపయోగిస్తాను. మన జాకెట్ ముక్కలు ఉంటాయి కదా, అవి మనకి సరిపోయి అవన్నీ దేవుడికి పెట్టేసి కొత్త ముక్కలు దేవుడు క్లీనింగ్ చేయటానికి ఉపయోగిస్తానన్నమాట. మొత్తం తుడిసేసుకుని నీట్గా పక్కన పెట్టేసుకుంటే దేవుడికి అది ఒక పక్కన తర్వాత ఇవన్నీ నీట్గా తుడుచుకుని ఒక టిష్యూ పేపర్లు ఉంటాయి కదా, ఆ టిష్యూ పేపర్లతో
ఈ చక్కగా శుభ్రం చేసేసుకుని పసుపు గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకుంటే దేవుళ్ళకి చాలా బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఇక గంధంలో కూడా ఏమీ కలుపుకోకుండా ఒట్టి నీళ్ళే కలిపి నేనైతే పెడతాను. కొంతమంది రోజ్ వాటర్ కూడా కలుపుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదిలేండి. నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా టిష్యూ పేపర్, అంటే టిష్యూ పేపర్ కాదు, ఈ మధ్య ఇట్లా వేరేలాగా వస్తున్నాయి కదా కొంచెం మందంగా టిష్యూ పేపరు, వాటితో అయితే శుభ్రం చేసి తర్వాత ఆ పక్కన మెరూన్ కలర్ది ఉంది కదా దేవుడిది, దాంతో మళ్ళీ ఒకసారి తుడిసి గంధం రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మళ్ళీ తడి ఉందనుకోండి, మనం గంధం రాసి బొట్లు పెట్టడం వల్ల తర్వాత 3-4 రోజులకి ఏంటంటే ఆ బొట్టు మీద ఇట్లా బూజల్లే వస్తుంది అనమాట. అదే చక్కగా మళ్ళీ పొడి బట్టతో మనం తుడుచుకున్నాం అనుకోండి, అది అలా అవ్వుకోకుండా మళ్ళీ మనం క్లీన్ చేసేదాకా ఆ బొట్టు అనేది అదే కాంతితో కనిపించింది. ఇంకా ఆ అమ్మవారు ఉంది కదండి, పెద్ద అమ్మవారు, అదే మొత్తం నల్లగా డ్రెస్ వేసుకున్నట్టు ఆమె అక్క మహాదేవండి. శ్రీశైలం అడవుల్లో ఉంటుంది కదా ఆమెకి ఒళ్ళంతా జుట్టే అనమాట. శివుడు ఆమెకు కూడా ఒక కథ ఉంది కదా, శివుడు కోసం తపస్సు చేస్తుంటే వేరే రాజు తన మీద వ్యామోహంతో వెంటబడినప్పుడు ఆ శివుడు అనుగ్రహంతో ఆమెకి ఒళ్ళంతా ఆ జుట్టుతో కప్పేశాడనమాట శివుడు ఆయన మహిమతో. ఆమెంత శివభక్తురాలన్నమాట. అందుకే ఆమె వెళ్ళి గృహాల్లో తపస్సు చేసుకుంటూ అక్కడే వెలిసింది. అదే అక్క మహాదేవి అంటారు, లేకపోతే చిరువేరు మంగమ్మ తల్లి అని కూడా అంటారంట. అంటే అంతా వెంట్రుకలతో నిండిపోయి ఉంటుంది అమ్మవారు. నాకు అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకు ఈ పటాన్ని తెచ్చిచ్చారండి. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు నాకు ఈ పటం తెచ్చిచ్చారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 4-5 సంవత్సరాల నుంచి అమ్మ మాతోనే నా ఇంట్లోనే పూజలు అందుకుంటా ఉంది. నేనైతే ఎప్పుడు చూడలేదు. శ్రీశైలం వెళ్ళాను కానీ అక్క మహాదేవి గృహాల దగ్గరికి అయితే నేను వెళ్ళలేదనమాట. ఇదేమో సత్యనారాయణ స్వామి ఫోటో. ఇంకా సత్యనారాయణ స్వామి ఫోటో అంటే ఇంకా అందరి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది కదా, ఇంకా మా ఇంట్లో అయితే ఉంది. ఇంక లక్ష్మీదేవి, ఇంకా లక్ష్మీదేవి గురించి చెప్పాల్సిన అవసరం లేదుగా. లక్ష్మీదేవి పటం లేని ఇల్లు అనేది ఉండదు నాకు తెలిసినంతవరకు. లక్ష్మీదేవి చిన్న విగ్రహం అయినా ఉంటుంది, పటమైనా ఉంటుంది. ఇంకా చక్కగా అమ్మవారికి కూడా చక్కగా పసుపు అని వస్తుందండి నాకు పద్దాక. గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నా. ఇంకా అందరి దేవుళ్ళకి ఇలా బొట్లు అయితే పెట్టుకుని మొత్తం ఆ తర్వాత దానికి దేవుడి గుట్లో చక్కగా నీట్గా అయితే సర్దుకుని మళ్ళీ మనం అదే దేవుడిగా శుభ్రం చేసుకున్నాక ఇక వదిలేయకూడదండి. దీపారాధన చేయాలంటే ఖచ్చితంగా మనం పుష్పం పెట్టి ఇట్లా మామూలు దీపారాధన చేసి పూజలు చేయకపోయినా ఒట్టిగా దీపారాధన చేసి ఏదైనా చిన్న ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి అగరబత్తులు వెలిగించుకుని హారతి వెలిగించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ దేవుళ్ళు అన్నీ శుభ్రం చేసి ఇంక శుభ్రం చేసేసాం కదా, ఇంక ఇప్పుడు పూజ చేయలేములే అని అనుకోకూడదు. ఖచ్చితంగా దేవుళ్ళన్నీ శుభ్రం చేసుకున్నాక మనం దీపం అనేది పెట్టుకుంటే మంచిదన్నమాట. దీపం పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి. నేను ఎంత గ్రహణం అయిపోయినాక ఆ రోజు రాత్రి ఏమో కొన్ని పనులు చేసుకున్నా, తెల్లారేమో మంగళవారం కదా, మళ్ళీ అది కాక నైట్ పూట దేవుళ్ళని శుభ్రం చేయకూడదు అంటారు. అందుకని నేను మంగళవారం అనే సగం రీజన్తో నేను బుధవారం చేసుకుందామని చెప్పేసి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా ఈ పనిలోకి అయితే దిగానమాట. ఏదైనా ఇష్టంతో చేసుకుంటే మనకి ఏది కష్టం కాదండి. ఇంకా దేవుళ్ళని కూడా మనమే శుభ్రం చేసుకోవడం ఎంతసేపు కాకుండా దేవుళ్ళు కూడా మనం ఎలాగో దేవుళ్ళకి కూడా అలాగే నీట్గా చేసుకుని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఏ రోజు దీపారాధన కుందులు ఆ రోజు కడుక్కుని, ఏ రోజు ప్రసాదం గిన్నెలు ఆ రోజు కడుక్కునే పెట్టాలన్నమాట. రోజు దీపారాధన గుందులు కడగాల అని నాకు కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి. మనం ఎట్లా రోజు అన్నం తిన్న పళ్ళని కడుక్కోకుండా మళ్ళీ అందులోనే తినం కదా, అట్లాగే దీపారాధన చేసేయన్నా ప్రసాదం చేసేయన్నా ప్రసాదం పెట్టే గిన్నెలైనా సరే మనం రోజు కడుక్కునే పెట్టుకోవాలి. మనం ఎలాగో దేవుళ్ళకి కూడా అలాగే ఇంకా ఎక్కువ చేసి పెట్టాలి, కానీ ఎట్లా పడితే అట్లా చేయకూడదండి. ఈ అమ్మవారు సత్యమ్మ తల్లి అనమాట. అచ్చంపేట మండలం మాదిపాడులో ఉంటుంది. ఈమె అడవిలో ఉన్నట్టు ఉంటుందండి. అసలు చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. కానీ చాలా మహిమ గల తల్లి ఆ సత్యమ్మ తల్లి మాత్రం. లోపల అడవిలో ఉండిద్ది అనమాట. చాలామంది ఆదివారం రోజున తన మొక్కు తీర్చుకోవడానికి వెళ్తారు. మాదిపాడు దగ్గర అనమాట.
అమ్మవారి ముగ్గు మేము నాకు అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెచ్చి ఇవ్వడమే ఫోటో, కానీ నేను ఒక్కసారి అయితే వెళ్ళాను. ఎక్కువ సార్లు నేను ఎక్కడికి ఈ ఇంట్లోనే ఎక్కువ ఉంటానండి, ఎక్కువ బయటికి వెళ్ళడం అనేది తక్కువ అనమాట. అందుకని చెప్పేసి నాకు అందరూ ఎవరు వెళ్ళినా కూడా చక్కగా ఫోటోలు అయితే తెచ్చిస్తారు. ఎవరు ఏ పుణ్యక్షేత్రకి వెళ్ళినా నాకు ఫోటోలు తెచ్చిస్తారనమాట. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసినాక ఎంత నీట్గా అనిపిస్తుందో కదా. ఏదైనా అంతే, ఇల్లు కూడా అంతేనండి. మొత్తం ఇల్లంతా పండక్కి సర్దుతాను చూడండి, అప్పుడు ఇల్లు ఎంత బాగుంటుంది. అబ్బాయి ఇది ఇట్లా ఎప్పుడు ఉంటే బాగుంటుంది అనిపించింది. రెండో రోజు నుంచి ఇక యథా రాజా తదా ప్రజ అన్నట్టే ఉంటుంది ఇల్లు కూడా. చక్కగా మందార పూలు చాలా పూసినాయండి, ఎంత నిండుగానో ఉన్నాయి. ఇక దేవుళ్ళ దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా శంకు పూలు, మందార పూలు, పింక్ కలర్ మందారం, బిస్కెట్ కలర్ మందారం, ఇక మందార పూలు అయితే అసలు రెడ్ కలర్ మందార పూలు చూడండి ఎన్ని పూసినాయి అంటే, అక్కడ దుర్గాదేవికి కూడా చాలా బాగా నిండుగా పెట్టుకున్నాను. నాకు ఇక భలే అనిపించింది అనమాట. ఇక దీపారాజన కుందులకు కూడా గంధం రాసి బొట్లు పెట్టుకుని ఇంకా నూనె వేసి ఒత్తులు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీపారాజన కూడా చేసుకుంటే ఇంకా ఈరోజు నాకు పూర్తయిపోయిద్ది అని చెప్పేసి ఇంకా దీపారాజన చేసుకుంటున్నా. నేను నువ్వుల నూనె ఉపయోగిస్తానండి రోజు. ఎప్పుడో ఒక కార్తీక మాసంలోనే నేను ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాను తప్ప, ఇంకా మిగతా రోజులన్నీ ఎక్కువ శాతం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తా. మనకి ఏది వీలుంటే అదే, కానీ రోజు ఆవు నెయ్యితో చేయాలన్నా మనకి కుదరదు కదా. మన బడ్జెట్ అవన్నీ కూడా చూసుకోవాలి కదా. దేవుడికి దీపం పెట్టడం ముఖ్యమండి, ఆయనకి భక్తితో పెట్టడం ముఖ్యం ఏదైనా సరే. ఇంకా మనం ఏది చేసామన్నది మన ఇష్టం అనమాట. ఇంకా ఒత్తులైతే వేసుకుని దీపారాజన కుందుల్లో ఇటు దుర్గాదేవికి కూడా దీపారాజన అయితే చేసుకుంటున్నాను అనమాట. అమ్మ చూడండి రెడ్ కలర్ పువ్వుల్లో ఎంత అందంగా కనిపిస్తుందో కదా. అసలు నాకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట. అమ్మవారి దగ్గర మాత్రం నేను ఎప్పుడు కామాక్షి దీపమే వెలిగిస్తాను. నాకు నేను కామాక్షి దీపం కొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ అన్ని సంవత్సరాలు అమ్మ దగ్గరే వెలుగుతూ ఉంది ఆ కామాక్షి దీపం మాత్రం. అమ్మ చూడండి ఎంత నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అమ్మ సంతోషంగా. నాకు ఒక్కోసారి అమ్మ మొహంలో బాధగా ఉన్నట్లుగా, అది నేను ఫీల్ అవటమో ఏమో తెలియదు, కానీ ఏందమ్మా అలా ఉంది నవ్వుతున్నట్టుగా, ఒక్కోసారి సీరియస్గా చూస్తున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఒక్కోసారి దుర్గాదేవి పటం చూడంగానే నాకు అలా అనిపించిద్దో లేకపోతే అదే అమ్మ అలా ఉంటుందో నాకు అర్థం కాదు. నాకు అలా ఫేస్లో అలా అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ ఏందో అమ్మ నవ్వుతా కనిపించింది అనమాట. ఇక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకుని అమ్మకి ఖర్జూర పండు ఉంటే ఖర్జూర పండు నైవేద్యంగా పెట్టుకుని హారతి ఇచ్చేసుకుని ఇంకా పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇక ఈ గ్రహణం తర్వాత ఇలా అయితే నేను ఇంట్లో పూజ అలాగే పనులు ఇలా చేసుకున్నాను అనమాట. ప్రతిసారి గ్రహణానికి ఇలాగే మా చిన్నప్పటి నుంచి మా అమ్మోళ్ళు కూడా ఇలాగే చేసేవాళ్ళు. గ్రహణం అయ్యేదాకా ఏమి తినేవాళ్ళు కాదనమాట. ఏందో అప్పుడు అట్లా పెద్దలు ఎందుకు పెట్టారో సైన్స్ పరంగా కూడా కొన్ని విషయాలు ఉంటాయండి. అన్నీ మనం కొట్టిపడేయకూడదు అనమాట, కొన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే సైన్స్ పరంగా మనకి ఏదో ఒక రీజన్ ఉంటేనే పెద్దవాళ్ళు అట్లా పెట్టుంటారు. ఇంకా హారతి ఇచ్చేసి నేను కూడా దండం పెట్టుకుని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి ఆ స్వామివారికి దండం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు అయితే నా పూజా విధానం అనేది ఇలా అయితే జరిగింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మా పూజా మందిరం చూడండి ఎంత కలకల్లాడిపోతుందో కదా. మా శివయ్య కూడా చక్కగా గన్నేరు పూలతో శంకు పూలతో, అమ్మవారేమో మందార పూలతో ఎంత నిండుగా ఉందంటే అంత నిండుగా ఉంది. మా చిన్న చిన్న దేవుళ్ళు కూడా చూసారా చక్కగా గన్నేరు పువ్వుల్లో ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. అసలు ఈరోజు మందిరం అయితే కలకల్లాడిపోతుందండి, చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అన్నట్టు ఉంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు దాకా నేను చెప్పేదంతా వినుకుంటా చూసానందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఈ ఫోటో మాత్రం నాకు తిరుపతి నుంచి వచ్చింది అని చెప్పాను కదా, శ్రీనివాస కళ్యాణ ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి అంటారు కదా. ఈ ఒక్క ఫోటో ఉంటే అందరి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టేనండి. స్వామివారి కళ్యాణానికి వైకుంఠం నుంచి అందరూ దిగొచ్చారనమాట దేవతలందరూ. అసలు ఇది చూస్తుంటే నాకు భలే ఆనందంగా ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో పెట్టుకోవాలన్న కోరిక ఇప్పుడైతే నెరవేరింది. ఆ శ్రీనివాస కళ్యాణం చూడండి ఎలా జరిపిస్తున్నారో, అందరు దేవతలు ఒక్క చోటగా ఉండి నాకు అసలు చాలా చాలా నచ్చింది ఈ ఫోటో మాత్రం. అది శనివారం రావడం, తిరుపతి నుంచి రావడం.